వెల్కమ్ టు V3 న్యూస్. నా పేరు చిత్ర. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కంచన్బాగ్లో రక్షణ ఉత్పత్తి పరికరాల ప్రదర్శన, నూతన ఆవిష్కరణలకు కృషి చేయాలన్న గవర్నర్. మియాపూర్లో కల్వరి హాస్పిటల్ ప్రారంభం, పాస్టర్ డాక్టర్ సతీష్ కుమార్ను అభినందించిన ఎమ్మెల్సీ కవిత. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ధ్వజమెత్తిన ఈటెల, అరాచకం చేస్తామంటే ఊరికనేది లేదని వార్నింగ్. జిల్లెలగూడలో మంత్రి సబిత పర్యటన, సమస్యలపై ఆరా తీసిన మంత్రి. కేసీఆర్ బండి సంజయ్ ఆగ్రహం, ఆత్మహత్యల తెలంగాణగా మార్చాడని ఫైర్. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా కంచన్బాగ్లో మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్, భారత డైనమిక్స్ లిమిటెడ్లో మిసైల్స్, ఇతర రక్షణ ఉత్పత్తి పరికరాల ప్రదర్శనలను తెలంగాణ గవర్నర్ తమిళసై తిలకించారు. శాస్త్రవేత్తల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను వారు ఆసక్తిగా చూశారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, మైండ్ ప్రొటెక్టెడ్ వెహికల్, బయో ఇంప్లాంట్స్, రైల్వే ఎక్సైల్స్, స్ప్రింగ్స్, ఫాస్టినర్స్, PSLV రాకెట్ నమూనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రక్షణ రంగ శాస్త్రవేత్తలు వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలకు కృషి చేయాలని కోరారు. Thank you, sir. Thank you, ma'am. About the iron pillar of India. So we are the forerunners of that, and in spite of that, we were little at the back seat in production of the defense material. But now the companies like and the organizations like Midani, they have with their expertise and with their commitment, they have produced lot of materials. And when I visited the exhibition, I am happy as a governor, but I am happy as a doctor also, because it's not only the defense material, it is the medical assistance materials also produced by the lighter knee joint replacements and the femur head replacements and the catheters. These all I really exclaimed by seeing those material produced by that. And the Azadi Ka Amrut Mahotsav is not only an occasion to remember the freedom fighters and cherish our achievements, it is right occasion to envisage by Dr. Shri Narendra Modi ji. It gives us an opportunity to vision and plan for India at 100 years of independence. Actually, I came to 15-20 minutes late because I was attending a program on energy conservation, and our Honorable Prime Minister has said మియాపూర్లో కల్వరి టెంపుల్ ఆవరణలో ఏర్పాటు చేసిన కల్వరి హాస్పిటల్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, కల్వరి టెంపుల్ వ్యవస్థాపకులు పాస్టర్ డాక్టర్ సతీష్ కుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ
కల్వరి టెంపుల్ వారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, కోవిడ్ సమయంలో 200 బెడ్స్ కోవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేశారన్నారు. ప్రభుత్వ సహాయంతో ఇప్పుడు 200 బెడ్స్ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. పేదవారికి సేవ చేసే వారికి మా ప్రభుత్వం అండగా ఎప్పుడూ ఉంటుందన్నారు. ఆకలికి, అభివృద్ధికి కులం, మతం ఉండదన్నారు. కల్వరి ఆసుపత్రులలో పనిచేసే వైద్యులకు, నర్సులకు అభినందనలు తెలిపారు. అన్నా ఫోటో మళ్ళా పోతాడు కొద్దిగా జరిగేటు నువ్వు తీసుకున్నావు ఆల్రెడీ. అంటారు. సో నారాయణుడు అన్ని చోట్ల ఉంటాడు కాబట్టి వైద్యుని పెట్టారని చెప్తారు. సో డాక్టర్స్ అందరూ కూడా చక్కగా ప్రేమతో పేషెంట్స్ని ట్రీట్ చేస్తారని చెప్పి నమ్ముతూ ఉన్నాను. అదేవిధంగా పేదలకు అందుబాటులో ఉండేటటువంటి వైద్యం అంటే మరి బయట దొరికేదానికన్నా చాలా తక్కువ ధరలోనే ఇక్కడ వైద్యాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి పేదవారు ఎవరున్నా కూడా, ఈ దరిదాపుల్లో ఉండేవారు ఎవరున్నా హాస్పిటల్కి వచ్చి ఒకసారి చూసి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. కల్వరి టెంపుల్ యొక్క అనేక సేవా కార్యక్రమాలను మనం చూస్తూ వస్తూ ఉన్నాం. పోయినసారి కోవిడ్ వచ్చినప్పుడు పోయిన సంవత్సరంలో మరి హైదరాబాద్ కావచ్చు, భారతదేశం కావచ్చు, అన్ని చోట్ల కూడా ఆక్సిజన్ అందక అనేక మంది ఇబ్బంది పడ్డటువంటి సందర్భం, బెడ్ దొరకక ఇబ్బంది పడ్డటువంటి సందర్భం. ఆనాడు అనేక మంది ముందుకు వచ్చి వారికి చేతనైనంతగా ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నటువంటి సందర్భంలో కల్వరి టెంపుల్ నుండి బ్రదర్ సతీష్ గారు మరి పేదలకు అందుబాటులో ఉండడానికి మేము ఒక కోవిడ్ కేర్ సెంటర్ ఓపెన్ చేస్తామని చెప్పినప్పుడు తెలంగాణ ప్రభుత్వం సంతోషంగా వారికి సహకరించి పర్మిషన్ ఇచ్చి ఆనాడు 200 బెడ్లతోని కోవిడ్ కేర్ సెంటర్ని నిర్వహించుకోవడం జరిగింది. వారు చేసినటువంటి సేవను గుర్తించినటువంటి మరి తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య శాఖ వారందరూ కూడా పర్మనెంట్గా ఒక 200 బెడెడ్ హాస్పిటల్ కట్టడానికి కూడా మరి కల్వరి టెంపుల్ వారికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక చిన్న కోవిడ్ సెంటర్ ఒక చిన్న ప్రయత్నంగా ప్రారంభించింది, శాశ్వత ప్రాతిపదికన ఇవాళ పేదలకు సేవలు అందిస్తుందనడంలో నాకైతే ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే ఆనాడు కోవిడ్ సెంటర్ పెట్టినప్పుడు వారి యొక్క డెడికేషన్ ఎలా ఉందో చూడడం జరిగింది. ఇవాళ పర్మనెంట్గా ఈ హాస్పిటల్ ఏర్పాటు చేస్తే మొత్తం చుట్టూ తిరిగి ఆ ఫెసిలిటీస్ అన్నీ చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే పేదవాడికి గౌరవంతో కూడినటువంటి వైద్యం ఇచ్చేటటువంటి ఒక ప్రయత్నం కల్వరి టెంపుల్ చేస్తుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. ఈటల రాజేందర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ధ్వజమెత్తారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కావాలనే కేసీఆర్ నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్ మాదిరిగా అరాచకం చేస్తామంటే ఊరుకునేది లేదని అన్నారు. అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలు, నాయకులు బీజేపీలో ఉన్నంతకాలం మీ ఆటలు సాగవని విమర్శించారు. ప్రజల జీవితాల్లో అశాంతిని నింపకుండా పరిపాలన కొనసాగించాలని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం రైతులను ఎప్పుడూ మోసం చెయ్యలేదని, మీలాగా పూటకో మాట మార్చే అవసరం కేంద్ర ప్రభుత్వానికి లేదని అన్నారు. ఇప్పటికైనా భేషజాలకు వెళ్లకుండా కేంద్రంతో సమన్వయాన్ని పెంపొందించుకొని పరిపాలన చేయాలని సూచించారు. తమ్ముడు జరుగు ఉపాధ్యక్షులు అక్కడ మండల వాళ్ళు నిలబడారు. ముందుకు వస్తారు. జోహార్ కొరకు కృష్ణస్వామి, జోహార్ కొరకు కృష్ణస్వామి, జోహార్ జోహార్. ముద్రాజ్ ఐక్యత వర్ధిల్లాలి, ముద్రాజ్ ఐక్యత వర్ధిల్లాలి. జై ముద్రాజ్, జై ముద్రాజ్, జై ముద్రాజ్, జై ఈటల, జై ఈటల, జై ఈటల, జై ఈటల, జై. హుజురాబాద్లో ఈటల గెలవాలని చెప్పి ఏ ఊరుకు ఆ ఊరు వాళ్ళ కుల దేవతలకు, వాళ్ళ గ్రామ దేవతలకి
వాళ్ళ ఇష్టమైన దేవతలకు వాళ్ళు మొక్కుకోవడం జరిగింది. ఆ మొక్కులు చెల్లించే దాంట్లో ఇప్పటికే ఎక్కడికక్కడ 101 కొబ్బరికాయలని 1116 కొబ్బరికాయలని చెప్పి కొబ్బరికాయలు కొట్టుడు, ఇవాళ గొర్రె పిల్లలు వాటికి అది చేయడం ఇది నిత్యకృత్యంగా జరుగుతూ ఉంది. నాకు తెలిసి ఇంత పెద్ద ఎత్తున ప్రజలు వాళ్ళంతా వాళ్ళు స్పందించి హుజురాబాద్లో గెలిచినందుకు మొక్కులు చెల్లించడం, ఇవాళ భోజనాలు పెట్టే కార్యక్రమం చేయడం అనేది అరుదుగా జరిగేటువంటి సంఘటన. రెండవది కొన్ని వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడికి మొక్కులు చెల్లించుకున్నారు. కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎక్కడి మంచిర్యాల ఎక్కడి అయ్యప్ప స్వామి టెంపుల్ పాదయాత్ర పోయి వాళ్ళు మొక్కులు చెల్లించుకున్నారు. ఇవాళ ఆ మొక్కుల్లో భాగంగానే ఇవాళ నల్లపోచమ్మ దగ్గర మొక్కులు చెల్లించుకోవడం, ఏడుపాయల దగ్గర కూడా మొక్కులు చెల్లించే కార్యక్రమానికి పోతా ఉన్నారు. అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని గ్రామాల వాళ్ళు ఎక్కడికక్కడ ఇవాళ ఆ మొక్కులు చెల్లించే కార్యక్రమం ఈ 45 రోజులుగా కొనసాగుతూ ఉంది. రాబోయే కాలంలో కూడా కొనసాగుతుంది. రాబోయే కాలంలో వాళ్ళు ఒక్కటే అనుకుంటా ఉన్నారు, ఇట్లాంటి దుర్మార్గం, ఇట్లాంటి అన్యాయం రాబోయే కాలంలో చెల్లదు. యావత్ తెలంగాణ వ్యాప్తంగా హుజురాబాద్ ఫలితాన్ని తిరగరాస్తామనేటువంటి ప్రయత్నం మాత్రం కనబడతా ఉంది. వీళ్ళు ఎన్ని ప్రభుత్వం ఎన్ని మాయ మాటలు చేసి చెప్పినా, ఎవరి మీద రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా, ఎన్ని రకాల అబద్ధపు మాటలు మాట్లాడినా కూడా రాబోయే కాలంలో తెలంగాణ ప్రజలు ఇవన్నిటి పాతరేసి మళ్ళీ మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని జిల్లెలగూడలోని పలు కాలనీల్లో పర్యటించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, అభివృద్ధి పనులను పరిశీలించారు. అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. మురుగునీరు రోడ్లపై రాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. శాశ్వతంగా పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నామని, కాలనీ జనాభా పెరుగుతున్న కొద్దీ డ్రైనేజీ, వాటర్ లైన్ అప్డేట్ చేయడం అవసరం ఉందని మంత్రి తెలిపారు. బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రేపు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లెలో కూడా ఈ నిరసన కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం. ఎందుకంటే పుష్కలమైన నీళ్ళతో, 24 గంటల పవర్తో, నాణ్యమైన విద్యుత్తుతో, దాంతోపాటు విత్తనాలు అందుబాటులో పెట్టి గిట్టుబాటు ధర ఇవ్వడం వల్ల తెలంగాణ రాష్ట్రం రాకముందు మన రాష్ట్రంలో వరి 30 లక్షల మెట్రిక్ టన్నులు పండించేవాళ్ళు. కానీ ఈరోజు 3 కోట్ల మెట్రిక్ టన్నులు పండిస్తూ ఉన్నారు. దీని వెనుకల ముఖ్యమంత్రి గారి కృషి, ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఈరోజు రైతన్నలందరూ కూడా పుష్కలమైన వరి పండిస్తూ ఉన్నారు. ఈరోజు దేశంలో మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలబడింది. కానీ పండుతున్న వరిని కొనడానికి ఈరోజు జిమ్మిక్కులు చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. వరిని కొనండి అంటే దానికి ఆంక్షలు పెడుతూ 3 సంవత్సరాలు కూడా ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారే ఈరోజు రైతులకు అండగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ చరిత్రలో రైతులకు అండగా ఈరోజు ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే రైతులు పండించిన పంట వాళ్ళది కొని ఖచ్చితంగా వాళ్ళకి మేలు చేయాల్సిన అవసరం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కొనాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఆహార భద్రత చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వమే ఈ ప్యాడీని కొనాలి. కానీ ఈరోజు ఆ చట్టాన్ని కూడా పక్కన పెట్టేసి 40 లక్షలు కొంటామన్నారు. కానీ ఈరోజుకి 50 లక్షలు మనం ప్రొక్యూర్ చేసినాం, కొన్నాం. ఇంకొక 20 నుండి 30 లక్షలు ఈరోజు ఫీల్డ్లో ఉంది ఇంకా. సో మరొక్కసారి మంత్రుల బృందం కూడా ఈరోజు కేంద్రంలో ఉన్న వాళ్ళని కలవడానికి వెళ్ళడం జరిగింది. ఒకటే మేమందరం కూడా కోరేది కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని, ఈరోజు రాష్ట్రంలో ఉంటున్న వరి ఏదైతే ఉందో రైతుల దగ్గర నుండి కొనాలి. ఒకవేళ కొనకపోతే రైతులకు కూడా మేము విజ్ఞప్తి చేసేది, కేంద్రం కొంటలేదు కాబట్టి భవిష్యత్తులో కొనుగోలు కేంద్రాలు పెట్టలేకపోతాం. ఇప్పుడు మరొక్కసారి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చే విధంగా రేపు అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిద్దాం, రైతులకు అండగా ఉందాం, రైతులకు భరోసా కల్పిద్దాం, రైతులకు అవేర్నెస్ కూడా తీసుకొద్దాం. అంటే ఏం జరుగుతుంది, ఇంకెవరితో నన్ను ఆడుకోండి, నేను రైతుల బతుకులతోని, రైతుల జీవితాలతోని, రైతులతోనే రాజకీయం చేయాలి అనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. కొంటామంటున్నారు, ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది వాస్తవం ప్రజలకు తెలవాలి. భవిష్యత్తులో పంట వేసుకొని నష్టపోవద్దు. కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ రావాలి, వాళ్ళకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఈరోజు ప్రతి ఎకరాకు 10,000 ఈరోజు రైతు బంధు వేస్తూ ఉన్నాం. రేపు 28 నుండి కూడా మరి 2వ విడత రైతు బంధు కూడా వేయబోతాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఇప్పటి వరకు దాదాపు 50,000 కోట్లు రైతు బంధు రూపేణ రైతుల అకౌంట్లో వేస్తున్నాం. ఇల్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని కేసీఆర్ ఆత్మహత్య తెలంగాణగా మార్చాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇంటర్ స్టూడెంట్లు ఆత్మహత్య చేసుకున్నారని ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా ఆమీన్పూర్ మున్సిపాలిటీకి చెందిన టీడీపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు
ఇతర పార్టీల నాయకులు కొందరు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఈ నెల 27న ధర్నా చేస్తామని చెప్పారు. బీజేపీలో చేరిన కౌన్సిలర్లు ఎడ్ల రమేష్, సంధ్య, పద్మావతి తదితరులు అభినందించారు. గుంటనక్కలు కాదు, కేసీఆర్ సింహం సింగిల్ గా వస్తుంది, సింహాలు సింగిల్ గా వస్తాయి, గుంటనక్కలు గుంపులుగా వస్తాయి అన్న విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకో. కేసీఆర్ ధైర్యం ఉంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సింహాలన్నా సింగిల్ గా వస్తారన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెగించి కొట్లాడతారన్న దేనికోసమైనా, దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం తెగించి కొట్లాడే కార్యకర్తలే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. చెప్తారా కేసీఆర్ కి నిజంగా దమ్ముంటే కేసీఆర్ చుట్టుపక్కల మీ శాసన సభ్యులకు కానీ మీ మంత్రులకు కానీ దమ్ముంటే ఒక్కసారి పోలీస్ సెక్యూరిటీ పక్క బట్టి ప్రజలు తిరుగుబడి దమ్ముంటే చెప్తారు సంగతి. కేసీఆర్ నీకు దమ్ముంటే సిగ్గుండాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కొంచెం అక్కలు ఉండాలి. భారతీయ జనతా పార్టీ అంటే భయం సాటండి రాష్ట్ర ముఖ్యమంత్రికి. రాత్రి లేస్తా బీజేపీ, పొద్దున్న లేస్తా బీజేపీ, బీజేపీ బీజేపీ. ఏమైతుందన్న తెలంగాణ రాష్ట్రంలో, ఏమైతుందన్న తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. చిన్నపిల్లలన్నా నినాగమని చిన్నపిల్లలు 4 పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. చూసిరానా ప్రపంచంలో ఎక్కడైనా నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు, యువకులు ఆత్మహత్య చేసుకున్నారు, రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, అప్పుల పాలనలు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఇంటర్మీడియట్ విద్యార్థులు పసిపిల్లలు ఆత్మహత్య చేసుకున్న కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఈ మూర్ఖుని పనుల్లో తెలంగాణ రాష్ట్రంలో పసిపిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారన్న. ఉసురు పట్టే వస్తుందన్న తెలంగాణ రాష్ట్రంలో ఈ మూర్ఖుడికి. ఏం పాపం చేశారన్న పసిపిల్లలు? గతంలో 27 మంది ఆత్మహత్య చేసుకున్న తెలంగాణ రాష్ట్రం 27 మంది. ఈ మూర్ఖుని కొడుకు వల్ల, ఇంకో మూర్ఖుని వల్ల, గ్లోబల్ అయిన సంస్థ చేసిన నిర్వాహకం వల్ల 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు పసిపిల్లలన్నా, ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే చదువుకునే పేద పసిపిల్లలన్నా ఆత్మహత్య చేసుకున్నారన్న. అన్నిట్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయన్న ఒక్క సబ్జెక్ట్ లో. ఈ మూర్ఖుడు ఫెయిల్ చేయడం వల్ల 27 మంది విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం. ఒక్కసారి ఈ మూర్ఖుడు నోరెత్తి కనీసం మీరు ఆత్మహత్య చేసుకోమని నేనున్నా అని చెప్పి ఒక్కరోజు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడలేదు. అది నోరుగా తాటి మాట కంపు కంపు ఆ నోటు ఉండేదంతా కూడా. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో పత్తి దళారుల ఘరానా మోసం బయటపడింది. సిరికొండ మండలం సాత్మేరి గ్రామంలో పత్తి దళారులు దోపిడీ వ్యవహారం వెలుగు చూసింది. ఇంటి వద్దే పత్తిని కొనుగోలు చేస్తామంటూ వచ్చి ఓ వ్యాపారి క్వింటాల్ పత్తికి ఏకంగా 30 నుంచి 40 కిలోల రిమోట్ కంట్రోల్తో కొట్టివేస్తుండటాన్ని రైతులు గుర్తించి నివ్వెరపోయారు. తూకం వేసే సమయంలో కాటాలను దళారులు రిమోట్తో ఆపరేట్ చేస్తున్న వ్యవహారాన్ని అన్నదాతలు గుర్తించారు. బండారం బయటపడ్డ నిజం ఒప్పుకొని డబ్బులు చెల్లిస్తానంటూ జగిత్యాల వ్యాపారి కాళ్ల బేరానికి వచ్చాడని, కొట్టేసిన పత్తి ధరను తిరిగి రైతులకు అప్పగించడానికి రైతులు చెప్పారు. వ్యాపారిపై కేసు నమోదు చేసి మోసపోయిన రైతులందరికీ న్యాయం చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు ప్రజా గాయకుడు గద్దర్ చెప్పారు. కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న గద్దర్ మెయిన్ టెంపుల్ను సందర్శించారు. ప్రకృతే గొప్ప దైవమని, దానిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని గుర్తు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారికి వేడుకున్నానన్నారు. అందరు ఫోటోలు తీసి పట్టుకొచ్చారు ఆడికి. మీరు ఎక్కడైనా అక్కడ దొరకాలి, కంపల్సరీ దొరకాలి. ఇక నేనే వాళ్ళు ఇప్పుడు వద్దు లేరా పోయి అక్కడ పోయి వచ్చినాక వస్తారు అని చెప్పి తప్పకుండా ఖచ్చితంగా ఎందుకంటే ఒకటి మాత్రం అటు పోయే ఫ్లో తగ్గింది. మనకంటూ ఒక గుట్ట ఉందన్న ఇప్పుడు అందరికీ నమ్మకం కలిగింది. ఒకప్పుడు తిరుపతి పోవాలంటే కదా. నేను ఎప్పుడు 68, 69లో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు
దొంగ పెళ్లిళ్ళు చేస్తాను తీసుకొని వస్తుంటే లవ్ మ్యారేజెస్ ఒకప్పుడు అయిపోయింది సార్, ఇప్పుడు లేదు. జాన్సన్ అన్న మానవుని యొక్క చెమట సుక్కలు, మనిషి చెమట సుక్కలు భూతల్లి వడిలో పడినప్పుడు అది నల్లని మొక్క తెల్లని మొక్కై ఆకుపచ్చని చెట్టై పసుపచ్చని పువ్వులు పూసి బలున నవ్వి ప్రపంచానికి ఇస్తుంది. అంటే ప్రకృతి, నేను అందుగురించే ప్రకృతి దేవత వందనం అన్నా. ఇక్కడ మనం ఈ మొత్తం శిల్పకళలు చెక్కిన శిల్పాలను చూస్తే ఇక్కడ ఒక ప్రకృతి దేవతని ప్రతిష్ఠించినట్టుగా ఉన్నది. అది నా ఫీలింగ్. థ్యాంక్ యూ. ఏపీలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిందని టీడీపీ నేత పట్టాభి అన్నారు. 2.5 ఏళ్లలో ఏపీలో 1 కిలోమీటర్ రహదారి కూడా వేయని దుస్థితి ఉందన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. 420 ప్రభుత్వాన్ని చూసి బ్యాంకులు సైతం భయపడుతున్నాయని ఎద్దేవా చేశారు. రోడ్డు ప్రాజెక్టులను రోడ్డు పాలు చేశారని మండిపడ్డారు. అమరావతి, గుంటూరు, తెనాలి చుట్టూ ఓఆర్ఆర్ ప్రాజెక్టుకు జగన్ సర్కారు ఉరివేస్తోందన్నారు. ఓఆర్ఆర్ పట్ల జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని నితిన్ గడ్కరీ స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. గొప్పగా ఇనాగ్రేషన్ చేసిపోయాడు ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ కి. దానికి అంకురార్పణ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. దాన్ని డిజైన్ చేయించి మొత్తం దాన్ని గ్రౌండ్ చేయించింది చంద్రబాబు నాయుడు గారు కదా. రిబ్బన్ కటింగ్లు చేసి సంకలు కొట్టుకుంటా ఉన్నారు. ఇవాళ విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రాజెక్టు సాధ్యం కాదు అన్నదాన్ని స్పాన్ అండ్ వింగ్ డిజైన్ లో సాధ్యం చేసి చూపించాం. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఇన్ ద కంట్రీగా కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ ని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దారు. ఆ రకంగా విజయవాడ నగరంలో మీరు బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ తీసుకున్నా, దాని ఇనీషియల్ డిజైన్ ని మార్చి దాన్ని లెంత్ పెంచినా, ఒక కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ ని సాకారం చేసినా, ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల, తెలుగుదేశం పార్టీ కృషి వల్ల జరిగాయి. కానీ మీ ప్రభుత్వం చేసినటువంటి ఘనకార్యం ఏమీ లేదు మిస్టర్ పేర్ని నాని. కాబట్టి ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకో. ఇవాళ నీ దిక్కుమాలిన ప్రభుత్వం రోడ్లకి మరమ్మతులు చేయాలంటేనే ఎవడో టెండర్లు వేయడానికి ముందుకు రావట్లా. నిన్న కాక మొన్న జంగారెడ్డిగూడెం దగ్గర ఒక బస్సు యాక్సిడెంట్ గురై 10 మంది చనిపోయారు. నీ అధ్వానమైనటువంటి రోడ్ల కారణంగా ప్రతిరోజు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముందు దానికి సమాధానం చెప్పాయా? ఇవాళ ఎందుకని టెండర్లు వేయట్లా? R&B డిపార్ట్మెంట్ పదే టెండర్లు వేయండి రా బాబు అని కాళ్ళు పట్టుకుంటున్నా కానీ కాంట్రాక్టర్లు మీకు మీ ప్రభుత్వానికి నమస్కారం అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే మొత్తం డబ్బులని మీరు దోచుకుందేంటమే కానీ ఒక్కడికి ఒక పైసా పేమెంట్లు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. గోతులు పోడ్చడానికే దిక్కు లేదు మీ ప్రభుత్వానికి. ఏదో సాధించారంట, జగనన్న గారు తెగ రివ్యూలు చేస్తా ఉన్నారంట, పరుగులు పెట్టిస్తా ఉన్నారంట రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్డు వ్యవస్థ మొత్తాన్ని కూడా. ఇవాళ ప్రత్యక్షంగా కళ్ళెదురుగుండా నరకం చూస్తా ఉన్నారు. ఇవాళ ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ కోస్తా ప్రాంతంలో ఎక్కడ చూసినా, ఏ రోడ్డు చూసినా గోతులమయం. ప్రతిరోజు అనేక రకాలైనటువంటి ప్రమాదాలు, ప్రాణాలు కోల్పోతున్నారు ప్రజలు.
అయినా మీకు చేమ కుట్టినట్టు కూడా లేదే. మీరు రోడ్ల గురించి మాట్లాడడానికి ఏమన్నా కనీస అర్హత ఉందా మీకు? ఇవాళ కాంట్రాక్టర్లందరూ కోర్టుకి ఎందుకు వెళ్తా ఉన్నారండి? ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ మీకు చివాట్లు పెట్టిందా లేదా? వాళ్ళు దాదాపు 4,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల కోసం డబ్బులు ఇస్తే వాటిని పక్కదారి పట్టిస్తే మీకు చీవాట్లు పెట్టిందా లేదా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంకు? ఒక ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేస్తే కానీ మేము డబ్బులు ఇవ్వమని చెప్పిందా లేదా? గతంలో మేము ఎన్డీబీ బ్యాంక్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర నుంచి దాదాపు 7,000 కోట్ల రూపాయలు నిధులు తెస్తే వాటికి దిక్కులేదు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగాలని బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. అమరావతినే రాష్ట్ర రాజధానిగా కేంద్రం కూడా ఒప్పుకుందని ఆయన అన్నారు. అనంతపురం జిల్లాలో బీజేపీ శిక్షణ తరగతులలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ మంది సీఎంలు రాయలసీమ నుంచే వచ్చారని, అయినప్పటికీ రాయలసీమ అభివృద్ధి చెందలేదని జీవీఎల్ అన్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లా పూర్తిగా వెనుకబడి ఉందన్నారు. రాయలసీమ అభివృద్ధికి బీజేపీ ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తుందని చెప్పారు. అందుబాటులో ఉన్న అవకాశాలను ఏపీ ప్రభుత్వం వాడుకోవడం లేదని విమర్శించారు. అమరావతి రాజధానిగా కొనసాగాలి అన్నది బీజేపీ యొక్క అధికారిక పొజిషన్. రాయలసీమలో హైకోర్టు పెట్టాలి అని కూడా మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. హైకోర్టు ప్రస్తుతం అమరావతిలో ఉన్నది. దీన్ని ఇంకెక్కడైనా కర్నూలు కానీ ఎక్కడికైనా మార్చాలి అంటే ప్రక్రియ ఇది. రాష్ట్ర ప్రభుత్వమే హైకోర్టును సంప్రదించి వారిలో ఒక ఏకాభిప్రాయం వస్తే అప్పుడు కేంద్రం తరువాతి చర్యలు ఏవైనా ఉంటే అవి చేపడుతుంది. అంతేగాని కేంద్రం తనంత తానుగా అప్పుడు పెట్టనూ లేదు, ఇప్పుడు మార్చనూ లేదు. కానీ రాజకీయ పార్టీగా రాయలసీమలో హైకోర్టు, రాజధాని అమరావతిలోనే, హైకోర్టు మాత్రం రాయలసీమలో పెట్టాలి అని మేము అప్పుడు కోరాము. ఆ పొలిటికల్ కమిట్మెంట్కి ఈరోజు కూడా మేము కట్టుబడి ఉన్నాం. ఈ ప్రభుత్వం వైసీపీ కూడా గతంలో మరి గోల్మాల్ జరిగింది పోలవరంలో అని చెప్పి అనేక పర్యాయాలు ఆరోపణలు చేసింది. వాళ్ళ పార్లమెంటు సభ్యులు సైతం రాజ్యసభలో, లోక్సభలో పోలవరంలో జరిగిన అవకతవకల గురించి మంత్రి గారికి కనీసం సమాచారం ఉందా లేదా అని ప్రశ్నలు అడిగారు. మరి ఈరోజు వచ్చి అంత అద్భుతంగా ఉంది, ఏమీ ఇబ్బంది లేదు, కేవలం డబ్బులు మాత్రమే కావాలంటున్నారు. మరి ఎవరిని నమ్మాలి? సో అడిగిన లేవనెత్తినటువంటి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. లేదా ఈ పద్ధతిలో మనం అమలు చేయలేము అనుకుంటే కేవలం మన బొమ్మలు పెట్టుకుందాము, మన పేరు పెట్టుకుందాము, ఆయనేమో సోమవారం పోలవారం అని ఆయన ప్రచారం, ఈయనేమో వారి నాన్నగారి స్టాచ్యూ పెట్టి మొత్తం మాదే అని చెప్పి ఈయన ప్రచారం. మీ పెత్తందారితనం ఎందుకు మధ్యలో? కేంద్రం అంతా నిధులు ఇవ్వాలి, ఇస్తుంది. ఇచ్చినప్పుడు మరి కేంద్రం అమలు చేస్తుంది. ఏదైతే ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలని 2014లో కమిట్మెంట్ జరిగిందో, ఏ క్వాంటిటీస్తో ఎంత మేరకు ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ఉండాలి, ఎంత ఎత్తుకు ఉండాలి, ఎన్ని వేల లక్షల ఎకరాలకి సాగునీరు అందాలి అని నిర్మాణం జరిగిందో ఆ ప్రాజెక్ట్ నిర్మాణం కేంద్రం బాధ్యత. అది చేసేది కేంద్ర ప్రభుత్వమే. రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పడుతుంటే కేంద్రానికి లేఖ రాసి మీరే చేయండి, మీరే చెయ్యాలి అని చెప్పి ఒక లేఖ రాస్తే కేంద్రమే అది అమలు చేసేలా కేంద్రంపై పూర్తి బాధ్యత వస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని బ్లేమ్ చేసి, రాష్ట్రం కేంద్రాన్ని బ్లేమ్ చేసి దీనివల్ల ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యం అవుతోంది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. కంచన్బాగ్లో రక్షణ ఉత్పత్తి పరికరాల ప్రదర్శన, నూతన ఆవిష్కరణలకు కృషి చేయాలన్న గవర్నర్. మియాపూర్లో కల్వరి హాస్పిటల్ ప్రారంభం, పాస్టర్ డాక్టర్ సతీష్ కుమార్ను అభినందించిన ఎమ్మెల్సీ కవిత. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ధ్వజమెత్తిన ఈటెల, అరాచకం చేస్తామంటే ఊరికనేది లేదని వార్నింగ్. జిల్లెలగూడలో మంత్రి సబితా పర్యటన, సమస్యలపై ఆరా తీసిన మంత్రి. కేసీఆర్ బండి సంజయ్ ఆగ్రహం, ఆత్మహత్యల తెలంగాణగా మార్చాడని ఫైర్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.